Hello, Namaste. Welcome to my channel AP Political Fever. Let's start the video for today. సో ఈ వీడియోలో వచ్చేసరికి మనం ఆంధ్రప్రదేశ్ పోల్ ఆఫ్ ద పోల్స్ సర్వే చూద్దాము. పోల్ ఆఫ్ ద పోల్స్ అంటే ఏం లేదు, ఇప్పటి వరకు రిలీజ్ అయిన ఎగ్జిట్ పోల్స్ అన్నీ క్రోడీకరించి యావరేజ్గా ఏ పార్టీకి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలియజేద్దాము. ఇంతవరకు ఆంధ్రప్రదేశ్లో మాత్రమే అసెంబ్లీ ఎలక్షన్స్కి సర్వేలు రిలీజ్ అయినాయి. కొన్ని ఎంపీ సర్వేలు కూడా రిలీజ్ అయినప్పటికీ నేషనల్ ఛానల్స్ అన్నీ ఇంకా ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎలక్షన్స్ కానీ లేకుంటే ఒరిస్సా ఇట్లా అసెంబ్లీ ఎలక్షన్స్ జరిగిన చోట్ల వాళ్ళు ఇంకా ఎగ్జిట్ పోల్స్ రిలీజ్ చేయలేదు. వాళ్ళు కేవలం ఇప్పుడు ఎంపీ వరకే రిలీజ్ చేశారు. రేపు అసెంబ్లీ ఎలక్షన్స్ రిలీజ్ చేసిన తర్వాత అవి కూడా యాడ్ చేసి ఇంకొక వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఈ రోజైతే ఇంతవరకు రిలీజ్ అయిన ఆంధ్రప్రదేశ్లోని అన్ని సర్వేల ఎగ్జిట్ పోల్స్ అవన్నీ యావరేజ్ చేసి ఒక వీడియో ప్రజెంట్ చేస్తూ ఉన్నాను. సో సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో చూడడం స్టార్ట్ చేయండి. ఫస్ట్ వచ్చేసి సెన్సార్ రిపోర్ట్స్ సర్వే. ఈ సర్వే వచ్చేసి వైఎస్ఆర్సీపీకి 67 సీట్లు ఇవ్వడం జరిగింది, +7. ఎన్డీఏకి 107 ఇవ్వడం జరిగింది, +7. కాంగ్రెస్ అండ్ అదర్స్ వచ్చేసి 0 to 1 గెలవచ్చు అని ఈ సర్వే ఇవ్వడం జరిగింది. నేను యావరేజ్ తీసుకునేటప్పుడు ఎలా తీసుకున్నాను అంటే ఇప్పుడు 67 +7 అంటే 67 తీసుకోవడం జరిగింది. ఎన్డీఏకి 107 +7 అంటే 107 మాత్రమే తీసుకోవడం జరిగింది. అదే 65 to 75 అని అలా ఇస్తే ఈ వైఎస్ఆర్సీపీకి ఫేవరబుల్గా కాకుండా లేకుంటే ఎన్డీఏకి ఫేవరబుల్గా కాకుండా మిడ్ పాయింట్ తీసుకొని సర్వే చేయడం జరిగింది. నెక్స్ట్ రిపోర్ట్ చూస్తే సి నెక్స్ట్ నెట్వర్క్స్. ఇది వైఎస్ఆర్సీపీకి 123 సీట్స్ ఇవ్వడం జరిగింది, +5. ఎన్డీఏకి 52 +5 ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్కి 0 to 1 మాక్సిమం 0 సీట్సే ఇవ్వడం జరిగింది. ఇంకా నెక్స్ట్ రేస్ సర్వే చూస్తే 132 to 138 వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 37 to 42 సీట్స్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్కి 0 సీట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్లో వైఎస్ఆర్సీపీకి 135 తీసుకోవడం జరిగింది, ఎన్డీఏ కూటమికి 40 సీట్లు తీసుకోవడం జరిగింది. ఈ సర్వే వైఎస్ఆర్సీపీకి క్లియర్గా సాలిడ్గా ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఎలక్షన్స్ సర్వే. వీళ్ళు ఒకటే సింగిల్ నెంబర్ ఫిగర్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి 124 సీట్లు, ఎన్డీఏకి 51, కాంగ్రెస్కి కానీ అదర్స్కి కానీ 0 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ క్లియర్గా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని ఈ సర్వే చెప్తుంది. ఈ అన్ని సర్వేలలో ఏ సర్వే నిజమవుతుంది అనేది మనం చెప్పలేము. ఇవన్నీ June 4th రిజల్ట్స్ని బట్టి తెలియాల్సిందే. నెక్స్ట్ ఆరా సర్వే. ఆరా సర్వే కొద్దిగా క్రెడిబిలిటీ ఉన్న సర్వే. ఆంధ్రప్రదేశ్లో కానీ లేకుంటే తెలంగాణలో కానీ కర్ణాటక కానీ వీళ్ళు గత రీసెంట్గా చేసిన ఎలక్షన్స్లో కానీ లేకుంటే 2009 నుంచి చేస్తూ వస్తూ ఉన్నారు. ప్రతి ఎలక్షన్స్లో వీళ్ళ సర్వే 100% వీళ్ళు చెప్పిన పార్టీనే అధికారంలోకి వస్తూ ఉంది. ఈసారి కూడా వీళ్ళు వైఎస్ఆర్సీపీకి 94 నుంచి 104 సీట్లు ఇవ్వడం జరిగింది. అంటే మిడ్ పాయింట్ 99 తీసుకోవడం జరిగింది. ఎన్డీఏకి 71 నుంచి 81 ఇవ్వడం జరిగింది, 76 ఎన్డీఏకి ఇవ్వడం జరిగింది. నేను యావరేజ్గా తీసుకునే సిచ్యువేషన్లో కాంగ్రెస్ పార్టీకి అయితే 0నే ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ సర్వే బట్టి వైఎస్ఆర్సీపీకి క్లియర్గా ఎడ్జ్ ఇచ్చారు, కానీ ఫైట్ అయితే వెరీ టఫ్ సిచ్యువేషన్లో జరిగింది అని ఈ విషయాన్ని చెప్తా ఉంది. నెక్స్ట్ సర్వే వచ్చేసి ఆత్మసాక్షి సర్వే. వీళ్ళు వైఎస్ఆర్సీపీకి 98 to 116 ఇవ్వడం జరిగింది, ఎన్డీఏకి 59 నుంచి 77 సీట్లు ఇవ్వడం జరిగింది. వీళ్ళు దాదాపు ఒక 18 సీట్ల వరకు వేరియేషన్ పెట్టడం జరిగింది. సో వీళ్ళ యాక్చువల్గా వచ్చేసి 105 +7 అన్నట్టు వీళ్ళ పోల్ ఉంది సార్. 107 +9 అన్నట్టు వీళ్ళ పోల్ ఉందని చెప్పొచ్చు. వీళ్ళకి ఎన్డీఏకి 67 +9 ఉన్నట్టు ఉంది. సో క్లియర్ ఎడ్జ్ అయితే వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. ఈ ఆత్మసాక్షి గ్రూప్ కూడా చాలా రోజుల నుంచి ఎన్నికల సర్వేలు చేస్తూ వస్తూ ఉన్నారు. వీళ్ళకి కూడా మంచి క్రెడిబిలిటీ ఉంది. లాస్ట్ టైం కొన్ని ఫెయిల్ అయినప్పటికీ ఆరా లాగా వీళ్ళకి 100% అక్యురసీ రేట్ లేకపోయినప్పటికీ వీళ్ళు కూడా గత చాలా ఎన్నికల నుంచి సర్వేలు చేస్తూ వస్తూ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ నాగన్న సర్వే. నాగన్న సర్వే అయితే వీళ్ళు కూడా క్లియర్గా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్సీపీకి 118 +8 ఇవ్వడం జరిగింది, ఎన్డీఏకి 47 +8 ఇవ్వడం జరిగింది, కాంగ్రెస్కి 0 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా క్లియర్గా వైఎస్ఆర్సీపీకి ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. నాగన్న సర్వే కూడా
చాలా మటుకు ఎక్కువ సార్లు పాజిటివ్ అవుతా ఉన్నప్పటికీ గతసారి తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఫామ్ చేస్తుందని వీళ్ళు సర్వే ఇవ్వడం జరిగింది. అక్కడ వీళ్ళు ఫెయిల్ అయ్యారు. ఈసారి సక్సెస్ అవుతుందో లేదో చూడాల్సిన అవసరం ఉంది. ఇంకా కేకే సర్వీస్. ఈ సర్వే మాత్రం చాలా ఆసక్తికరంగా ఉందని చెప్పొచ్చు. వైఎస్ఆర్‌సీపీకి కేవలం 14 సీట్లు, అంటే 14 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. ఎన్‌డీఏకి 161 సీట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో ఏంటంటే జనసేన పోటీ చేసి 21కి 21 జనసేన గెలుస్తుంది అని ఈ సర్వే ఇవ్వడం జరిగింది. దాన్ని బట్టి జనసేన ప్రధాన ప్రతిపక్షం అవుతుంది. వైఎస్ఆర్‌సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా రాదని ఈ సర్వే చెప్తా ఉంది. ఈ సర్వే అంచనాల్ని ఎంతవరకు కరెక్ట్ అవుతాదో చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళేంటంటే కడపలో కూడా కేవలం 3 సీట్లు మాత్రమే ఇవ్వడం జరిగింది. లేకుంటే చిత్తూరులో 3 సీట్లు, కర్నూలులో 3 సీట్లు, అనంతపూర్ దాదాపు ఒక 10 జిల్లాల వరకు ఉమ్మడి జిల్లాలు క్లీన్ స్వీప్ కూటమికి ఇవ్వడం జరిగింది. ఇంతవరకు ఇంత వేవ్ ఉందా అంటే వేవ్ లేదని నాకైతే అనిపిస్తా ఉంది. ఈ సర్వే ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. వీళ్ళదైతే క్రెడిబిలిటీ క్వశ్చన్ మార్క్ లో ఉంది. ఒకవేళ గన అట్లీస్ట్ 150 సీట్లు కూటమి రాకపోతే ఈ సర్వేకి నెక్స్ట్ టైం ఎవరు చూసే వాళ్ళు కూడా ఉండరని చెప్పొచ్చు. నెక్స్ట్ జన్మత్ పోల్ వచ్చేసి వైఎస్ఆర్‌సీపీకి 95 నుంచి 103 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 67 నుంచి 75 సీట్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కి 0 సీట్స్ ఇవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్‌సీపీ క్లియర్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని ఈ సర్వే ఇస్తా ఉంది. కానీ 95 నుంచి 100 అంటే వెరీ టైట్ సిచ్యువేషన్ లోనే ఎలక్షన్ సాగింది అన్నట్టు ఈ సర్వే కూడా చెప్తా ఉంది. నెక్స్ట్ పోల్ మైండ్స్ ఆంధ్ర. వీళ్ళు వైఎస్ఆర్‌సీపీకి 116 నుంచి 134 సీట్లు వస్తున్నాయని వీళ్ళు సర్వే ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 47 నుంచి 65 సీట్లు వస్తున్నాయని చెప్పి ఈ సర్వే ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి 0 సీట్స్ ఇవ్వడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్‌సీపీ ప్రభుత్వం ఫామ్ చేస్తుంది అని చెప్పి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పోల్ స్ట్రాటజీ. వీళ్ళు కూడా వైఎస్ఆర్‌సీపీకి 115 నుంచి 125 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 50 నుంచి 60 సీట్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ కి 0 సీట్స్ ఇవ్వడం జరిగింది. సో ఇది కూడా వైఎస్ఆర్‌సీపీనే గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ పార్దా దాస్ సర్వే. వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి ఎన్నికల సర్వేలు చేస్తూ వస్తూ ఉన్నారు. గత 2014 అయితేనేమి 9 నుంచి వీళ్ళు సర్వేలు చేస్తూ వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్‌సీపీకి క్లియర్ ఎడ్జ్ 110 టు 120 మధ్యలో వస్తాయని ఈ సర్వే ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 55 నుంచి 65 సీట్లు వస్తాయని చెప్పి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. ఇది కూడా వైఎస్ఆర్‌సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పి సర్వే ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ స్మార్ట్ పోల్. ఇది వైఎస్ఆర్‌సీపీకి 80 నుంచి 88 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 93 నుంచి 101 సీట్లు ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీకి 0 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఈ సర్వేని బట్టి క్లియర్ గా ఎన్డీఏ కూటమి గెలుస్తుంది, స్వల్ప మెజారిటీతో గవర్నమెంట్ ఫామ్ చేస్తుందని చెప్పి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. వైఎస్ఆర్‌సీపీ కూడా గట్టి పోటీ ఇచ్చిందని చెప్పి ఈ సర్వేని బట్టి తెలుస్తా ఉంది. సో నేను తీసుకున్నప్పుడు ఏం చేశానంటే 80 నుంచి 88 అంటే 82 వైఎస్ఆర్‌సీపీకి 93 ఎన్డీఏకి తీసుకొని యావరేజ్ తీయడం జరిగింది. సో ఆ యావరేజ్ రిజల్ట్స్ మనం చూద్దాము. నెక్స్ట్ రైజ్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ ఆర్గనైజేషన్ అని మిస్టర్ ప్రవీణ్, ఆయన యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఆయన చేసిన సర్వేలో వైఎస్ఆర్‌సీపీకి 48 నుంచి 66 సీట్లు, ఎన్డీఏకి 103 నుంచి 118 సీట్లు ఇవ్వడం జరిగింది. సో ఈయన 16 సీట్లు అటు ఇటుగా పెట్టుకోవడం జరిగింది. సో ఎన్డీఏ చూసుకుంటే 111 యావరేజ్ గా తీసుకోవడం జరిగింది. వైఎస్ఆర్‌సీపీకి 58 యావరేజ్ గా తీసుకోవడం జరిగింది. సో ఇది రైజ్ పొలిటికల్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ప్రకారం ఎన్డీఏ ఖచ్చితంగా అధికారాన్ని చేజిక్కించుకుంటుంది అని ఈ సర్వే చెప్తా ఉంది. నెక్స్ట్ అగ్నివీర్. ఈ సర్వే సంస్థ వైఎస్ఆర్‌సీపీకి 124 నుంచి 128, ఎన్డీఏకి 46 నుంచి 49 ఈ సర్వే సంస్థ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళని బట్టి వైఎస్ఆర్‌సీపీ క్లియర్ గా గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పి ఈ సర్వేలు చెప్తా ఉన్నాయి. నెక్స్ట్ పీపుల్స్ పల్స్. ఈ సంస్థ వచ్చేసి వైఎస్ఆర్‌సీపీకి 45 నుంచి 60 సీట్లు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 111 నుంచి 135 ఇవ్వడం జరిగింది. ఇది మంచి మెజారిటీతో ఎన్డీఏ కూటమి ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. వైఎస్ఆర్‌సీపీ నామమాత్రంగానే మిగిలిపోతుంది అని చెప్పి ఈ సర్వే చెప్తా ఉంది. ఇది ఎంతవరకు కరెక్ట్ అవుతుందో చూడాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ చాణక్య స్ట్రాటజీస్ వచ్చేసి వైఎస్ఆర్‌సీపీకి 49 నుంచి 59 వరకు ఇవ్వడం జరిగింది. ఎన్డీఏకి 114 నుంచి 125 వరకు ఫామ్ చేసి గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పి ఈ సర్వే ఇవ్వడం జరిగింది. సో ఈ సర్వేని బట్టి ఎన్డీఏ కంఫర్టబుల్ మెజారిటీతో 100% గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది. ఈ సర్వేని బట్టి టీడీపీకి ఒకటే మ్యాజిక్ ఫిగర్ దాటే అవకాశాలు ఉన్నాయి అని చెప్పేసి ఈ సర్వే చెప్తా ఉంది.
ముఖ్యంగా మనం చాణక్య గురించి చూసుకుంటే 2, 3 చాణక్యాలు ఇక్కడ సర్వేల్లో చూస్తుంటాము. చాణక్య స్ట్రాటజీస్ అని ఒకటి, పార్థాదాస్ చాణక్య అని ఒకటి, చాణక్య సర్వే అని ఒకటి, అట్లా 3 ఉన్నాయి. సో ఈ 3 డిఫరెంట్ కోణాల్లో ప్రెడిక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎవరు గెలుస్తారనే ఆసక్తికరమైన విషయంగా ఉందని చెప్పొచ్చు. నెక్స్ట్ ఏబీపీ సి ఓటర్ సంస్థ కూడా క్లియర్ గా చాలా సార్ల నుంచి ప్రెడిక్షన్లు ఇస్తా వస్తా ఉంది. ఇది కూడా వైఎస్ఆర్సీపీకి క్లియర్ ఎడ్జ్ ఇవ్వడం జరిగింది. 97 నుంచి 108 సీట్లు వైఎస్ఆర్సీపీకి వస్తాయని, ఎన్డీఏకి 67 నుంచి 78 సీట్లు వస్తాయని చెప్పేసి ఇవ్వడం జరిగింది. సో వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఫామ్ చేస్తుంది అని చెప్పేసి చెప్తా ఉంది. ఇంకా అన్ని సర్వేలు చూస్తే క్రోడీకరిస్తే ఎక్కువ శాతం 50-50 గానే డివైడెడ్ గానే ఇచ్చారని చెప్పొచ్చు. కొన్ని సర్వేలు కూటమికి ఇవ్వడం జరిగింది, కొన్ని సర్వేలు ఏమో వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. అయితే అదర్స్ లో కానీ లేకుంటే కాంగ్రెస్ కానీ మాక్సిమం 1-2 0-1 ఇవ్వడం జరిగింది, కానీ అన్ని సర్వేలు 0నే ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే కేకే సర్వేస్ అనే సంస్థ 161 ఎన్డీఏకి ఇచ్చింది. అవి ఏ కూటమికి ఏ సర్వే కూడా దరిదాపుల్లో కూడా లేవని చెప్పొచ్చు. మిగతా అన్ని సర్వేలు 120 నుంచి 70, అంటే ఎన్డీఏకి 60 నుంచి 120 మధ్యలో ఉన్నాయి. అలానే వైఎస్ఆర్సీపీ కూడా 60 నుంచి 120 మధ్యలోనే ఎక్కువ సర్వే సంస్థలు ఇచ్చాయి. 2-3 అంటే ఇక్కడ రేస్ సర్వే అయితే 135 ఇవ్వడం జరిగింది, ఎలక్షన్స్ 124, సీ నెక్స్ట్ 123 ఇవి వైఎస్ఆర్సీపీకి ఇవ్వడం జరిగింది. సెన్సార్ రిపోర్ట్స్ అయితేనేమి లేకుంటే మిగతా సర్వేలన్నీ ఇప్పుడు ఈ సర్వే రిపోర్ట్స్ చూసుకుంటే రైజ్ పొలిటికల్ సర్వే కానీ లేకుంటే పీపుల్స్ పల్స్ కానీ ఇవన్నీ స్మార్ట్ పోల్ కానీ ఇవన్నీ టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పి, మిగతాటివన్నీ ఇక్కడ కూటమి అధికారంలోకి వస్తుందని చెప్పడం జరిగింది. సో ప్రస్తుతం ఇప్పుడున్న సిచ్యువేషన్ ని బట్టి పోల్ ఆఫ్ ద పోల్స్ యావరేజ్ చూస్తే 96 సీట్లు వైఎస్ఆర్సీపీకి రావచ్చు, 75 సీట్లు ఎన్డీఏ కూటమికి రావచ్చు అని చెప్పి ఇంతవరకు మనకు అందుబాటులో ఉన్న సర్వే ఫలితాలను బట్టి చెప్పొచ్చు. ఇంకా నేషనల్ ఛానల్స్ అన్ని అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ మాత్రం ఇవ్వలేదు. సో అసెంబ్లీ ఎన్నికల రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత అవి కూడా క్రోడీకరించి ఇంకొక మాస్టర్ పోల్ ఆఫ్ పోల్స్ సర్వే రిలీజ్ చేయడం జరుగుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న అంచనాని బట్టి ఇవి ఫిగర్స్ వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఎక్కువ శాతం సర్వేలు ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాయి, ఎన్డీఏకి కొద్దిగా తక్కువనే సర్వే ప్రెడిక్ట్ చేస్తా ఉన్నాయని చెప్పొచ్చు. మీ దగ్గర నేను ఏమైనా ఈ సర్వే రిజల్ట్స్ లో ఏదైనా సర్వే ఏజెన్సీ ఇచ్చిన పోల్ ని నేను మిస్ అయి ఉంటే నా ఈమెయిల్ ఐడికి appoliticalfever@gmail.com కి ఈమెయిల్ చేయండి. అవి కూడా యాడ్ చేసి క్రోడీకరించి రేపు మాస్టర్ పోల్ ఆఫ్ పోల్స్ వీడియో ఇంకొకటి చేస్తాను. ప్రస్తుతానికి ఉన్న సిచ్యువేషన్ బట్టి అయితే వైఎస్ఆర్సీపీకి కొద్దిగా ఎక్కువగా ఎడ్జ్ ఉంది అని చెప్పొచ్చు. ఎన్డీఏకి కొంచెం వాళ్ళు టఫ్ పోటీ ఇచ్చారు, వాళ్ళు 75 నుంచి 80 సీట్లు వస్తున్నాయంటే ఆషమాష విషయం కాదు, గట్టి ప్రతిపక్షం అవుతుంది. కానీ ప్రస్తుతం ఉన్న ఏజెన్సీలన్నీ ఇచ్చిన సర్వే ప్రకారం వైఎస్ఆర్సీపీ ఫామ్ చేస్తుంది అని చెప్పి మనం ఒక అండర్స్టాండింగ్ రావచ్చు అని చెప్తున్నాను. అలానే ఇందాక చెప్పినట్టు ఈమెయిల్ చేయండి, మీ దగ్గర ఏమైనా వేరే సర్వే రిపోర్ట్ కానీ స్క్రీన్ షాట్స్ కానీ ఉంటే అవి కూడా ఇంక్లూడ్ చేసి ఈమెయిల్లో పెడతాను. ఇవన్నీ ప్రస్తుతం TV9, TV5, ABN, NTV, సాక్షి అన్ని ఛానల్స్ లో ఉన్న సర్వే రిపోర్ట్లన్నీ క్రోడీకరించి ఈ రిపోర్ట్ చేయడం జరిగింది. నెక్స్ట్ నేషనల్ ఛానల్స్ కూడా ఇంకో వీడియో రిలీజ్ చేయడం జరుగుతుంది. అలాగనే ప్లీజ్ subscribe to my channel for more interesting videos like this. Thank you and have a great day. Bye bye.